వాళ్ళ డిమాండ్స్ ఏమిటి సార్ అన్నాడు శ్రీహర్ష. వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు 100 మంది దాకా టెర్రరిస్టులు జైల్లో ఉన్నారు. ఎంతో కష్టపడి వల వేసి 5 సంవత్సరాలుగా పట్టుకున్నాం. వాళ్ళను వదిలివేయాలట. వాళ్ళను వదిలివేస్తే మళ్ళీ విధ్వంసమే సృష్టిస్తారు అన్నాడు కమిషనర్. ఈలోగా కమిషనర్ ఆఫీస్ ముందు పిల్లల పేరెంట్స్ గుమిగూడారు. టెర్రరిస్టులను వదిలివేసి పిల్లల ప్రాణాలు కాపాడండి అంటూ నినాదాలు చేస్తున్నారు. చూసావా హర్ష, వాళ్ళకు వాళ్ళ పిల్లలే ముఖ్యం. దేశం ఏమైపోయినా పర్వాలేదు. చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు అన్నాడు కమిషనర్. వాళ్ళని తప్పు పట్టలేం సార్. వారు సైనికులు కాదు, గ్రే హౌండ్స్ కాదు. వాళ్ళని రక్షించవలసిన డ్యూటీ మనదే. మనం సాధ్యాలు పరిశీలించి అతి తక్కువ నష్టంతో బయటపడాలి అన్నాడు హర్ష. ఇంతలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్క్వాడ్ వచ్చింది. 15 మంది ఉన్నారు. సార్, మీరు పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్తాం అన్నారు. లాభం లేదు మిస్టర్, వాళ్ళ అది కూడా చెప్పేశారు. ఎవరైనా ఒకరు లోపలికి వచ్చినా పిల్లల్ని చంపేస్తామంటున్నారు. సీఎం, హోమ్ మినిస్టర్ ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాం అన్నాడు కమిషనర్. కమిషనర్ ఆఫీసుకు ఐజీ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిర్విరామంగా ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి. పావు గంట గడిచేసరికి టెర్రరిస్టు నాయకుడి నుంచి కాల్ వచ్చింది. కమిషనర్ సేగా చేసి హర్షకు ఫోన్ ఇచ్చాడు. నా పేరు హర్ష, నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కాను. మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. ఫోన్లో కాదు. మీ కాన్వెంట్లోనికి రావటానికి పర్మిషన్ ఇస్తారా అడిగాడు హర్ష. అదేం కుదరదు. మీ ప్లాన్ అన్నీ మాకు తెలుసు. మేమెందుకు రిస్క్ తీసుకుంటాం? బలవంతంగా రావటానికి ప్రయత్నించారో 5 పిల్లల ప్రాణాలు పోతాయి అన్నాడు నాయకుడు. చూడండి, నేను మధ్యవర్తిని. ఎవరికీ నష్టం లేని విధంగా సమస్య పరిష్కారం చేస్తాను. నన్ను నమ్మండి. నేనేదైనా పిచ్చిగా ప్రవర్తిస్తే నన్నే కాదు, పిల్లల్ని కూడా చంపేయండి. చూస్తూ మేము పిల్లల ప్రాణాలు ఎందుకు కల్పిస్తాం? ఆలోచించండి అన్నాడు. ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ మాట్లాడుతూ, అయితే మా వాళ్ళందరినీ వదిలేస్తారా అన్నాడు. మీరు ఒక్క 10 నిమిషాలు తర్వాత ఫోన్ చేయండి. ఈలోగా సీఎం గారితో మాట్లాడి మీకు ఫైనల్గా చెప్తాను అన్నాడు హర్ష. ఫోన్ పెట్టేసి హర్ష, కమిషనర్ గారు మీతో కొంచెం. Thanks for watching. Please like, share, and subscribe VMK Multi Vlogs. Bye bye.